తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండ్యాల. సిక్కోలు శివంగిగా పేరుగాంచిన పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష ఉన్నారు. గత ఎన్నికల్లో త్రుటిలో చేజారింది అవకాశం. ఈ దఫా ఎన్నికలకు గౌతు శిరీష ఎలా ప్రిపేర్ అవుతున్నారో ఆవిడ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం. మొత్తానికి ఈ 7 ఎన్నికల రిజల్ట్స్లో మొత్తానికి బరిలో నిల్చున్నారు. 3 పార్టీల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎలాంటి స్పందన ప్రజల నుంచి వస్తుంది? మొదటగా స్పందన బాగుందండి. అది ఈరోజు అభ్యర్థిగా నిర్ణయం అయినా కాదు. జగన్మోహన్ రెడ్డి పాలన 2-3 నెలలు చూసాకే ప్రజల్లోని మార్పు మొదలైంది. అధికార పార్టీలో ఉన్నప్పటికన్నా ఈరోజు ప్రతిపక్ష పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల గురించి, ప్రజల కోసం, రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు వచ్చిన గుర్తింపు అయితే ఇంకా ఎక్కువగా ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా అధికార పార్టీ ఆగడాల్ని, అరాచకాల్ని, ముఖ్యంగా పలాస పశువుల శాఖ మంత్రి గారి చేస్తున్న ప్రతి దౌర్జన్యాన్ని ప్రజల దృష్టికి, రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ప్రపంచంలో ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్న ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఈరోజు ప్రజలు కూడా శిరీష ఈజ్ ఏ ఫైటర్, ఎట్టి పరిస్థితుల్లో భయపడదు, ఆడపిల్ల అయినా నిజాయితీగా, నిర్భయంగా ముందుకు వెళ్తుంది. పలాసలో ఉన్న కార్యకర్తలు కూడా మా శిరీషక్క ఇక్కడ ఉంటే మా జోలికి ఎవరు రారు అని వాళ్ళకి ఒక ధీమాని, ధైర్యాన్ని కలిగించే విధంగా ఈరోజు నన్ను మార్చింది కూడా ఈ వైసీపీ పార్టీ అరాచకాలు, ముఖ్యంగా అప్పలరాజు గారు. మేడం, ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. 2019లో ఆయన గెలిచిన తర్వాత రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున మీరు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో, అసలు పలాసలో ఏం జరుగుతుంది, ఎందుకు రాష్ట్ర మొత్తంలో వైసీపీ శ్రేణులు పశు సంవర్ధక మత్స్యశాఖ మంత్రిగా పిలుచుకుని సీదిరి అప్పలరాజును మీరు పశువుల మంత్రి అని ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు? అసలు పలాసలో 2019 తర్వాత నుంచి ఈ రోజు వరకు ఏం జరుగుతుంది మేడం? ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లేదండి. గత 4.5 సంవత్సరాల, దగ్గర 5 సంవత్సరాలుగా మీరు చూస్తూనే ఉన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు, అధికార ప్రతిపక్షాలు అనే స్థానాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. కానీ మనం గెలిచినప్పుడు ఎంత హుందాగా ఉంటామో ఆ పరిస్థితి ఓడినప్పుడు కూడా మనల్ని కాపాడుతుంది. ఇక్కడ 6 సార్లు గెలిచిన శివాజీ గారు కానీ, అంతకుముందు జగన్నాయకులు గారు ఉన్నారు, మధ్యలో ఆయన గెలిచారు. అంతకుముందు ఇక్కడ అప్పయ్య దొర గారు పనిచేశారు, రేవతి పతి గారు పనిచేశారు. కానీ ఎవ్వరు కూడా ఎన్నికల్లో గెలిచినంత వరకు నీదొక పార్టీ, నాదొక పార్టీ, గెలిచాక మహా అయితే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళకి కొన్ని ఎక్కువ బెనిఫిట్స్, స్కీమ్స్ వస్తాయి తప్పితే ప్రతిపక్ష పార్టీలని, ప్రతిపక్ష పార్టీ తాలూకా నాయకుల్ని, ముఖ్యంగా గౌతు కుటుంబం అభిమానుల్ని, వాళ్ళ వెన్నంటుండే వాళ్ళని వేధించి వెంటాడి ఈ 4.5 సంవత్సరాలుగా ఇలాంటి వ్యక్తి అసలు రాజకీయాల్లో కాదు, మనుషుల మధ్య మనుషులుగా కూడా బ్రతకడానికి కూడా పనికిరాడనే దీనికి ఆయన తెచ్చుకున్నాడు. ఆయన చేతిలో ఓడిపోయాను. ఒక ఆడపిల్లని, ఒక కుటుంబం నుంచి వచ్చాను, నాకు కూడా కుటుంబం ఉంది. కానీ సోషల్ మీడియాని వాడడం చూశాను. కానీ ఇంత నీచంగా, అసభ్యంగా ఒక ఆడపిల్లని వెంటాడి తన మీద రోజు, అంటే ఇక్కడ నుంచి మానసికంగా గౌతు శిరీష భయపడి ఇక్కడ నుంచి గౌతు కుటుంబం వెళ్ళిపోతే ఎప్పటికీ నేనే రాజకీయాల్లో ఉండొచ్చు అని ఒక దురాలోచన ఎందుకన్నానంటే ఇంకా భవిష్యత్తులో ఇక్కడ ఎవరు రాకూడదని దురాలోచన. ఎందుకంటే ఒక ఆడపిల్లని ఈ విధంగా కూడా ఇంత నీచంగా మాట్లాడిస్తాడా? శ్రీకాకుళం జిల్లాలోని ఇంకా 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ధర్మాన సోదరులు ఉన్నారు, తమ్మినేని సీతారాం గారు ఉన్నారు, గొర్రెల కిరణ్ కుమార్ గారు ఉన్నారు, మరి కళావతి గారు లేడీగా అక్కడ ఉన్నారు, లక్ష్మీదేవి గారు ఉన్నారు. ఎక్కడా లేని హరాస్మెంట్ పలాసలను ఎందుకు? నేను కావాలని కొని తెచ్చుకున్నది కాదు కదా. ఒక పశు కొన్న నీచంగా ఆలోచించగలిగే మనిషిని చెప్పుకున్న అప్పలరాజు గారికి ఈరోజు కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు ఒక మంత్రి పదవి ఇస్తే పలాసలో కొండలెన్ని మాయమైపోయాయో, భూ కబ్జాలు ఎన్ని జరుగుతున్నాయో, గుట్టలు, చెరువులు ఎన్ని జరుగుతున్నాయో, తెల్ల బంగారంగా ప్రసిద్ధికెక్కి ఒక వ్యాపార కేంద్రంగా, ఒక ఎకనామిక్ టౌన్ గా ఉండే పలాసని ఈరోజు పలాస పేరు చెప్తే భూ కబ్జాలు, పలాస పేరు చెప్తే పోలీసుల అక్రమ అరెస్టులు, పలాస పేరు చెప్తే ప్రతిపక్షాల మీద అర్ధరాత్రి జేసీబీలు తీసుకెళ్లి ఇళ్లను పగలగొట్టడానికి ప్రయత్నాలు, ఇవే కదా జరుగుతున్నాయి. ఇవన్నీ నేను చేయించుకున్నావు కాదు, స్వయాన పశు ప్రవృత్తి ఉన్న అప్పలరాజు గారు చేసింది. ఆయన శాఖ పశువుల శాఖ. ఒక ఆడపిల్లని నన్ను ఈ 45 సంవత్సరాలు నేను ఏ రోజు ఎక్కడ కనీసం కనీవని ఊహించని రీతిలో అసభ్యంగా, అశ్లీలంగా నన్ను, నా కుటుంబ సభ్యులను టార్చర్ చేస్తున్నందుకు నాకు సమాధానం ఇవ్వాలని ఉంటది. పశువుల శాఖ మంత్రిని శాఖ పక్కన పెట్టి పశువుల మంత్రి అన్నాను. రాజకీయ జీవితంలో ఉండకపోయింటే ఇంటికెళ్ళి చంప పగలు కొట్టేదాన్ని. కానీ నాకు కూడా ఒక ప్రజా జీవితంలో ఉన్నాను,
కొంచెం గొప్ప మనం కూడా ఒక కంట్రోల్లో ఉండాలని దీంతో నా కోపాన్ని పశువుల మంత్రిగా పేరు పెట్టి ఆయన తీర్చుకున్నాను. కానీ ఆయన పశువుల శాఖ నేను ఇచ్చింది కాదండి, ఆయన మొహం చూసి ఇచ్చారు పైనుంచి వాళ్ళు. రెండోసారి కూడా ఆ శాఖకి ఈయనకన్నా ఇంకెవడు సరిపోడు, ఇలాగ పశువులా బిహేవ్ చేసేవాడు ఈయనే ఉంటాడని ఇచ్చారు తప్పితే నేను పెట్టిన పేరు కాదు. గౌతు శిరీష ఇన్ని రకాల విషయాలు చెప్తున్నారు కానీ ఇటీవల కాలంలో ఈ ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలాసతో పాటు ఉద్దాన ప్రాంతానికి ఎన్నో చేశాము, ఎంతో అభివృద్ధిని చేశాము, దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపమని చెప్పి ముఖ్యమంత్రితో పాటు మంత్రి కూడా ఎక్కడ వ్యాఖ్యానించిన పరిస్థితి. వారి మాట నమ్మాలా, గౌతు శిరీష గారి మాట నమ్మాలా? అభివృద్ధి అనేది మాటల్లో కాదు, చేతల్లో కళ్ళకి కనిపించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే 2014లో రాష్ట్రం విడిపోయినా ఎక్కడ కరెంటు కోతలు లేకుండా, కరెంట్ ఛార్జీలు పెంచకుండా, ఎవరి మీద చెత్త పన్నులు లాంటి చెత్త పన్నులు వేయకుండా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నడిపించింది కళ్ళతో ప్రజలు చూశారు. 200 రూపాయల పెన్షన్ని 1000 చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ప్రజల అవసరాలని, పెరుగుతున్న ధరని దృష్టిలో పెట్టుకొని అడగకుండానే 2000 చేశానన్న సంగతి తీసుకున్న ప్రజలందరికీ తెలుసు. సంక్షేమ పథకాలు చేశామని చెప్పి అమ్ముడుపోయిన మీడియాలో చెప్పుకోవడం కాదు. 3000 పెన్షన్ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ధైర్యంగా చెప్పగలిగాడా? సంవత్సరానికి 250 పెంచుతానని 4.5 సంవత్సరాలు మోసం చేసి మొన్న జనవరి నుంచి 3000 ఇస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ అప్పలరాజు గారు ఈరోజు సంక్షేమం గురించి మాట్లాడేది. పలాసాకి చాలా చేశాను. ఒక హాస్పిటల్ కట్టించి, హాస్పిటల్ని ముందు నుంచి, వెనక నుంచి, పైనుంచి, కింద నుంచి నేను ఇదే చేశాను అభివృద్ధి అని సిగ్గు లేకుండా చెప్తున్న అప్పలరాజు గారు, హాస్పిటల్ కాదండి పలాసాకు కావాల్సింది, కిడ్నీ రీసెర్చ్ సెంటర్. చంద్రబాబు నాయుడు గారు తితిలిలో వచ్చినప్పుడు, ఆ రోజు తితిలిలో ఉత్తరాంధ్రకి ఫండ్స్ ఇవ్వడానికి చాలా హాస్పిటల్ వచ్చినప్పుడు, ఈ రోజు మీరు ఎక్కడైతే కట్టారో హాస్పిటల్ అక్కడే శంకుస్థాపన చేసింది. ఆ రోజు అక్కడ శిలాఫలకం కూడా ఉంది, అది చరిత్ర మర్చిపోదు. ఈ రోజు హాస్పిటల్ కట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇటు పాలకొండ, టెక్కలి, శ్రీకాకుళం, పలాస, హరిపురం, సోంపేట, కవిటిలో పెట్టిన డయాలసిస్ కేంద్రాలు అందరికీ తెలుసు. దాదాపు 320 ప్లేసుల్లో పెట్టిన ఎన్టీఆర్ సుజల ఈరోజు ఏమైందండి? మదర్ ప్లాంట్ని కూడా మూసేసిన దౌర్భాగ్యం ఇది. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ చెప్తానని చెప్పి ఒక హాస్పిటల్ని 5 సంవత్సరాల తర్వాత కట్టించి ఈరోజు పలాసలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో, తెలుగుదేశం హయాంలో నా తండ్రి తీసుకొచ్చిన కిడ్నీ డయాలసిస్ సెంటర్ పరికరాలన్నీ హాస్పిటల్లో తీసుకెళ్లి అక్కడ డయాలసిస్ చేస్తున్నారు తప్పితే ఈరోజు కనీసం అక్కడ ఒక స్పెషలిస్ట్ అన్న పెట్టలేని దౌర్భాగ్యం ఇది. హాస్పిటల్ 5 సంవత్సరాలు కట్టించినందుకు పలాసలో ఎన్ని కొండలు మింగేశారో మేం చెప్పక్కర్లా. నల్లబొడ్లూరు కొండ ఏమైందో సాక్ష్యాలతో సహా, దానికి పర్మిషన్స్ కొట్టడానికి లేవని మీ గవర్నమెంట్ ఇచ్చిన సాక్ష్యాలతో సహా చూపించాను. సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా ఇంకా అక్కడే ఉన్నారు. ఒక నల్లబొడ్లూరు కొండ, ఒక సూది కొండ, ఒక నెమలి కొండ, ఒక బెండి కొండ, ఒక అనంతగిరి కొండలు, ఒక రామకృష్ణపురం కొండలు మింగింది మీరా ఇంకెవరైనా? ఏమి గతంలోని ఎప్పుడు తెలుగుదేశంలోని మా పార్టీలు ఎవరి మీద అలా రాలేదే? పలాసలో అర్ధరాత్రి పూట తెలుగుదేశం పార్టీ నాయకుల మీదకి మీకు లొంగలేదని, మీ పార్టీలోకి రాలేదని అర్ధరాత్రి జేసీబీల్ని పంపించి ప్రజల్ని రెచ్చగొట్టే చరిత్ర ఇంతకుముందు తెలుగుదేశానికి, గౌతు కుటుంబానికి లేదే? ఒక చిన్న మాట నిన్ను మీటింగ్ లో అన్నాడని మా పట్టణ అధ్యక్షుడు రాత్రి వేళ 400 మంది పోలీసుల్ని పంపించి ఒక చిన్న కాలువ కూడా కదా, ఒక కల్వటిని పగలగొట్టిన సునకానందం, పైశాచికానందం నీది. గతంలో ఎప్పుడు లేదే. ఈరోజు పలాస ప్రజలకు ఒకసారి చెప్తున్నానండి, పలాసలో వ్యాపారస్తులు ఉండే ప్రాంతాన్ని వ్యాపారాలతో రాజకీయాలు చేస్తున్నారు, రాజకీయంతో వ్యాపారాలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని 5 సంవత్సరాలు భరించినందుకే పలాస ఎంత నాశనమైందో ప్రజలకు అర్థమైంది. సైలెంట్ రివల్యూషన్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే భయపెడుతున్నాడు. మాట్లాడితే ఈ రోజు కూడా పెన్షన్లు తీసేస్తామని, గత నెలలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన పలాస మండలం సరేపల్లిలో 8 పెన్షన్లు తీస్తే కలెక్టర్ గారి దాకా వెళ్ళి తీసుకొని వచ్చాను. అంటే అలాంటి నీచపు ప్రవృత్తి గతంలో ఎప్పుడు లేదు, ఈ రోజు కూడా మిగతా కాన్స్టిట్యున్సీలో లేదే ఇంత గొడవ. ఒక ఆడపిల్లని, ఒక మహిళని, ఒక స్వతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టిన అమ్మాయిని, నీకు ప్రత్యర్థిని, నువ్వు గెలిచావు, నీ పని నువ్వు చేసుకొని ఉంటే నిజంగా పలాసలో చాలా కాలం ఉండేవాడివేమో. ఈరోజు నువ్వు చేసిన ప్రతి వికృతమైన పని శిరీషకి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చింది. నేను రూపాయి ఖర్చు పెట్టకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఏమవుతుందని చూసే ప్రతి తెలుగుదేశం అభిమానుల్లో శిరీష ఇస్ ఏ ఫైటర్ అనే ఒక గుర్తింపు నాకు ఇచ్చింది. నా ప్రజలకి నా మీద ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని కలిగించింది. నాకు కూడా నిన్ను ఎట్లాగైనా నిన్ను ఓడించి నువ్వు చేసిన తప్పుడు పనులకి నీకు, నీ వెనకాల ఉన్న వాళ్ళకి తగిన శాస్తి చేస్తూ పలాసాని మున్సిపాలిటీ కాదు మురికి పాలిటీతో చేసిన నీకు పలాస మళ్ళీ ఎంత అద్భుతంగా చేయగలనో ప్రజలకు నిరూపించి చూపించాలని ఈరోజు ఖచ్చితంగా నీ మీద గెలవబోతుంది తెలుగుదేశమే. నేనే
రాష్ట్రంలోని పలాసలో కూడా వచ్చేది అధికారంలోకి తెలుగుదేశమే. మేడం, ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, నేను ఏమనుకోవద్దు. గౌతు లచ్చన్న గారు అంటే నాకు అభిమానం, యావత్ జిల్లా మొత్తానికి సర్దార్ గౌతు లచ్చన్న గారు అంటే ఎనలేని అభిమానం. అది ఎవరు అడిగినా ధృవీకరించాల్సిన పరిస్థితి. అయితే మీ ఇంటి పేరు విషయంలో ఆయన పదే పదే అనేక రకాల ఆరోపణలు కానీ మీడియాలో కానీ గౌతు శిరీష కాదు యార్లగడ్డ శిరీష, ఎర్రగడ్డ శిరీష అని కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఆయన బుద్ధే పశువు బుద్ధి అన్నాను కదండి. గౌతు శిరీష అన్న అమ్మాయి గౌతు శివాజీ గారి కూతురే, గౌతు లచ్చన్న గారి మనవరాలే. నన్ను అడిగిన ప్రశ్న వైఎస్ షర్మిల గారిని ఎందుకు అడగట్లేదు? నన్ను అడిగిన ప్రశ్న కల్వకుంట్ల కవిత గారిని ఎందుకు అడగట్లేదు? ఇదే జిల్లాలో పాలకొండ నుంచి మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కళావతి గారిని ఎందుకు అడగట్లేదు? ఎందుకంటే అక్కడ ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు మనుషులుగా కాస్త విలువలతో మర్యాదలతో ఉండేవాళ్ళు కాబట్టి, ఇక్కడ గాలివాటంకి కొట్టుకొచ్చిన ఒక పశువు కాబట్టి నా ఇంటి పేరు నీకైతే ఏమయ్యా, నేనే చెప్తున్నాను, గౌతు గాలి ఆడబిడ్డని, యార్లగడ్డ వారి కోడల్ని. నా ఇంటి పేరు గౌతు పెట్టుకుంటే నీకేంటి? రాజ్యాంగంలో ఏమన్నా రాసుందా? మార్చుకున్న వాళ్ళే, మార్చుకోలేని వాళ్ళందరికీ ఏమైనా ఉరి తీస్తున్నారా? అంటే పనికి మాలిన, అంటే కొండంతవి వెంట్రుకను పట్టే వాళ్ళు ఉంటారు చూడండి. గౌతు శిరీష ఇస్ లైక్ ఏ వైట్ పేపర్ అనడానికి ఏమీ లేదు. ఆమె చరిత్రకు ఎక్కడ మకిలి అంటించడానికి లేదు. ఆమె తండ్రి 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా కనీసం ఈరోజు ఆయన ప్రత్యర్థుల చేత 2 చేత దండం పెట్టించుకునే వ్యక్తి, ఎటువంటి మచ్చ మరకలు లేని వ్యక్తిగా రాజకీయ జీవితం నుంచి ఆయన రిటైర్ అయ్యారు. ఆఖరికి గౌతు శివాజీ గారు ఏ ప్లేస్ లో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు? ఆ పలాసలో. మాకు సోంపేటలో ఇల్లుంది, అయినా ఇక్కడ లోకల్ గా ఉండట్లేదని ఇక్కడ ఇల్లు ఎతికితే నాకు ఇల్లు దొరకనీయకుండా నువ్వు చేసావన్న సంగతి నేను చెప్పక్కల్లా పలాసలో, జిల్లాలో, రాష్ట్రం అంతా తెలుసు నీ పశువు బుద్ధులు. ఈ రోజు నువ్వు చేసిన దానికి ఏమైంది? నేను ఇక్కడ ఒక సొంతంగా ఇల్లు కట్టుకోగలిగాను అంటే నువ్వు చేసే ప్రతి చెత్త పని నన్ను ఒక అడుగు ముందుకు వేయనిస్తుంది, నన్ను ఒక అడుగు పైకి పెరగనిస్తుంది. అప్పలరాజు, మరీ చెప్తున్నా, నీలాంటి వ్యక్తి రాజకీయాల్లోనే కాదు సమాజంలో మనుషుల మధ్య మనిషిగా బ్రతకడానికి కూడా నీకు ఎటువంటి అర్హత లేదు. అది నువ్వు 5 సంవత్సరాల్లో నిరూపించుకున్నావు. మొత్తానికి 2024 ఎన్నికలకు టైం దగ్గర పడుతుంది. మరొక 50 రోజుల లోపలే ఎన్నికలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓటమికి ఏమి కనుక్కున్నారు? ఈ ఎన్నికలకు ఎలా రెక్టిఫై అయ్యి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు? ఫైనల్ గా ప్రశాంత్ గారు, రాష్ట్రంలో 151 దీంట్లోని ఎన్నికలు తెలుగుదేశం ఓడిపోయింది. కొత్తొక వింత పాతక మోత అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధపు మాటలు నమ్మిన టీచర్లకి, అంగన్వాడీలకి, ఆశా వర్కర్లకి, రైతులకి, ఉద్యోగస్తులకి, మామూలు ప్రజలకి ఈ 5 సంవత్సరాలు చెంప దెబ్బ, చెప్పు దెబ్బ, అన్ని దెబ్బలు ఎలా తరిగాయో మీకు తెలుసు. పలాసలో కూడా ఈ అప్పలరాజు అనే పశువుల శాఖ మంత్రి గారు నా భర్త కులాన్ని, నన్ను, ముఖ్యంగా వారసత్వాన్ని తీసుకొచ్చారు. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇద్దామని ప్రజలు అనుకొని ఈరోజు 2 చేతులతో చెంపలు పగలగొట్టుకుంటున్నారో, అప్పలరాజు యువకుడు, డాక్టరు, కష్టం సుఖం తెలిసిన వ్యక్తి, ఎప్పుడు గౌతు కుటుంబమేనా అని తెలుసుకున్న, వేసి గెలిపించుకున్న పలాస ప్రజలకు కూడా అంతకన్నా నీచమైన అనుభవమే ఎదురైంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఏంటో 5 సంవత్సరాలు ప్రజలకు తెలిసింది. అమ్మ లేకపోతేనే కదా అమ్మ అవసరం తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూర్చోపెట్టి ఎటువంటి ధరలు పెంచకుండా, పన్నులు వేయకుండా, రాష్ట్రంలో పోలవరం కంటికి కనిపించేలాగా చూశారు. అమరావతి సాక్షాత్కరిస్తే 5 సంవత్సరాలు చెత్త పన్నులతోని మాట్లాడితేనే ఎక్కడండి పోలవరంలో ఒక ఇటుకేశారా? అమరావతిని నాశనం చేశారు కదా. కనీసం రైతులకి ఏ ప్రాంతంలోనైనా 3 ప్రాంతాల్లో, ఇరు ఆంధ్ర అని, కోస్తా అని, అటు రాయలసీమని 3 ప్రాంతాల్లో కూడా కనీసం ఎక్కడైనా ఒక్క మంచినీటి ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్టుకి ఏమన్నా కనీసం ఒక శంకుస్థాపన చేశారా? ఏమంటే పనికి మాలిన పనులు. 13 జిల్లాలకి చేయడానికి దిక్కు లేదు, 26 జిల్లాలంట. పేర్లు చెప్పమనండి. ఒక్క ఎయిర్పోర్ట్లకి కనీసం ముందుకు తీసుకెళ్లి దిక్కు లేదు, 26 ఎయిర్పోర్ట్లంట, నౌకాశ్రయాలంట. మనిషికి కావలసిన నీరు, శుభ్రమైన రోడ్లు, ఎటువంటి ఇబ్బంది లేని శానిటేషన్ ఇవ్వగలిగితే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అవేమీ లేకుండా కళలు చూపిస్తున్నారు. కానీ ఈరోజు అత్యంత భయంకరమైన పరిస్థితి ఏంటంటే 195% మీడియాలో అమ్ముడుపోయిన సోల్డ్ మీడియాలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న అభివృద్ధి, మీరు అడిగిన అప్పలరాజు గారు చెప్తున్న అభివృద్ధి పేపర్లలోని, వీడియోలలోని ఉంటాయి తప్పితే కంటికి కనిపించవు. హాస్పిటల్ అనే ఒక్క దాన్ని చూపిస్తూ ముందు వెనకాల పైన కింద ఎన్ని మాట్లాడుతున్నావయ్యా? మరి ఈ లెక్కని 30 సంవత్సరాలు నువ్వు తిరిగిన రోడ్లు, నువ్వు చదువుకున్న కాలేజీలు, స్కూళ్ళు, నీ తల్లి తండ్రి అక్కడ పట్టుకుంటున్న మీ దేవనల్తాడులో ఉన్న అభివృద్ధి, ఇవన్నీ ఎవరు చేశారు? నువ్వు రాకముందేమన్నా నీ పార్టీ ఉందా, లేకపోతే నీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా?
తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాలుగా మంత్రి పదవులు లేకపోయినా కూడా ఒక డబ్బా సింగ్, ఒక దామోదర్ సాగర్, ఒక కలిందల్ ప్రాజెక్ట్ కానీ, ఒక వరహాల గడ్డ కానీ, నువ్వల్ రేవ్ వంతెన కానీ, నువ్వల్ రేవ్ వంతెనకి కనీసం ప్రొసీడింగ్స్ పూర్తి చేయించలేను నువ్వు ఒక మంత్రివి. ఎంతసేపు ఒక నలుగురిని ఆ వెనకాల ఇంకొక 40 మంది దొంగల ముఠాన్ని పెట్టుకొని పలాస ప్రజల్ని, వ్యాపారస్తుల్ని, మామూలు వాళ్ళని చీల్చి చెండాడి ఇక్కడ కబ్జాలతో పలాసాని నాశనం చేసి భయపెట్టడం తప్పితే రేపు ఒక్కసారి 48 రోజుల్లో నీ తాలూకా అధికారం పోయిన రోజు ఈ రోజు ఓడిపోయాను, మా పార్టీ అధికారంలో లేదు, ధైర్యంగా ఇదే పలాసలో తిరుగుతున్నాను. ఎందుకంటే నా తండ్రి నిజాయితీ, నా కుటుంబ నిజాయితీ నాకు ఈరోజు కాపాడుతుంది. ఓడిన మరుక్షణం అప్పలరాజు నువ్వు ఆంధ్రలో కాదు కదా భారతదేశంలో కూడా ఉండవు. నువ్వు చేసిన తప్పులు అన్ని నీ వెనకాల పడతాయి, డెఫినెట్ గా చెప్తున్నాను. వచ్చే ఎన్నికలకు మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇది సిక్కోలు ఫైర్ బ్రాండ్ సిక్కోలు శివంగి ఏదైతే ఇంటర్వ్యూలో కూడా అందరికీ స్పష్టమైపోతుంది. ఏదైతే ఆల్రెడీ పలాసలో సైలెంట్ రెవల్యూషన్ ప్రారంభమైందని, మరికొద్ది రోజుల్లోనే అది తేటతెల్లమవుతుందని గౌతు శిరీష చెప్తున్నారు. ఇంకోవైపు పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్ధరహితమని, క్లీన్ వైట్ పేపర్ గౌతు శిరీష అనే భవిష్యత్తులో ఇది గుర్తించిన పలాస నియోజకవర్గ ప్రజలు తప్పనిసరిగా పలాసలో తెదేపాక పట్టం కట్టబోతున్నారని గౌతు శిరీష స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.